రేవంత్ పాలనంతా అగమ్య గోచరంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో పాలన పడకేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో చెత్త ఎత్తే పరిస్థితి కూడా లేదన్నారు. రేవంత్ పాలనను తిరస్కరిస్తున్న ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేసేందుకు సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు. మన పార్టీని గెలిపించుకోవడానికి అందరం కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా పనిచేయాల్సిన అవసరం. ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. కానీ మనం కూడా ఓటర్ దగ్గరికి పోయి మనం చేసిన పనేంది, రేవంత్ రెడ్డి చేసిన మోసాలేంది, ఎట్లా 20 నెలల్లో రాష్ట్రం అధోగతి పాలు ఎట్లయిపోయింది, ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్లయిపోయింది అనే విషయాన్ని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. యాద్ చేస్తే చాలు. నువ్వు రోజు ప్రతి ఇంట్లో నల్లా వస్తుంది గజ్వేల్లో. కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి, సీదా సీదా ముచ్చట. ఆ రోజు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇవాళ మంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, ఒక మాట అడిగితే చెప్పదా చెల్లె? రెండో ముచ్చట, కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి రోజు చెత్త బండి వచ్చి చెత్త తీసుకుపోదురు, మరి ఇప్పుడు ఎట్లా తీసుకుపోతున్నారో అడుగుంది. పోతుందా ఇప్పుడు? చాలా ఊర్లలో చెత్త బండ్లు ట్రాక్టర్లను మూలకు పెట్టి తాళం వేసి పెట్టింది. నేను మొన్న నర్సాపూర్ పోయిన, నేను సుంతా లక్ష్మారెడ్డి గారు, ఆడ పారిశుద్ధ్య కార్మికులు పంచాయత్ సెక్రటరీ ఉన్నారు. ఏమైంది పోయి ట్రాక్టర్ పక్కకు పెట్టిండ్రు అంటే, గాసం లేదు సార్. ఆ కార్మికుడు అంటాడు, గాసం లేదు సార్ అన్నాడు. ఎన్ని రోజులు అయ్యా? 25 రోజులు అయ్యా సార్ అన్నాడు. సెక్రటరీని అడిగిన, తాళం చేయలు ఎండిఓకి ఇచ్చేసాం సార్, తగ్గని మొత్తం ఇప్పటికే 80,000 అప్పయింది. కనీసం ఊర్లలో చెత్త ఎత్తే పరిస్థితి లేదు. ఏవో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలలో హౌస్ ట్యాక్స్ ఉంటే ఆడ నడుస్తున్నట్టుంది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కూడా చెత్త ఎత్తే పరిస్థితి కనబడుతుంది. బుగ్గలు పోతే సగం బుగ్గలు వెళ్తారు ఊళ్ళల్లో, బుగ్గలేసే పరిస్థితి లేదు. పైప్ పలిగిపోతే దాన్ని అతికే పరిస్థితి లేదు, మంచినీళ్ళ పైప్. మరి ఆ రోజు కేసీఆర్ పెట్టున్నారా? కేసీఆర్ ఇదంటే చూడు, కట్నీళ్లు పెట్టిన పోయి ఇచ్చిపోయినాం మనం వాళ్ళకి. గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు పెట్టినాం, ట్యాంకర్ కొన్నాం, డోజర్ కొన్నాం, మనము డంప్ యార్డు పెట్టినాం, అదే విధంగా వైకుంఠధామం కట్టినాం, నర్సరీ పెట్టినాం, అన్ని ఉన్నాయి. కొత్తగా వాడు కట్టేది ఏం లేదు. ఉన్నదాన్ని నడిపిరా నాయన అంటే అది కూడా శాతం అవుతలేదు కదా.